నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ అండి. అంటే అగ్రోమెట్ లో నేను కొన్ని ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశాను. సో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది జస్ట్ ఒక హాల్ లాగా ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. మెయిన్ గా వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం ఒకటి రూపు తీసుకున్నాను. తర్వాత 108 ఫ్లవర్స్ ఉంటాయి కదండి జర్మన్ సిల్వర్ లో, అది తీసుకున్నాను. ఇంకా అవి కాకుండా నార్మల్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను, ఏంటి, ప్రైస్ ఎంత పడింది అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే అమ్మవారితో స్టార్ట్ చేద్దామండి. నేను అమ్మవారి రూప్ తీసుకున్నానని చెప్పాను కదండి, సో అది చూద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి అమ్మవారి రూప్ అండి. ఇది బిగ్ సైజ్ అన్నమాట. ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో నాకు వాటిల్లో ఈ రూపు అనేది బాగా నచ్చింది. ఇది యాక్చువల్ గా నాకు ప్రైస్ వచ్చేసి 690 పడిందండి. 699 పడిందండి యాక్చువల్ ప్రైస్. ఇది కవర్ కూడా తీసి ఎలా ఉందని చూద్దాము. సో ఇక్కడ అగ్రోమెట్ ప్రైస్ వచ్చేసి 699 ఉందండి. మనకి ఏంటంటే కంప్లీట్ గా డెకరేట్ చేసి ఉంది అనమాట అమ్మవారి రూపు. అంటే స్టోన్స్ తో మంచిగా చక్కగా డెకరేట్ చేసి ఉంది. అండ్ అమ్మవారికి చెవిదుద్దులు, తర్వాత నెక్ సెట్, ఇంకా ముక్కు పుడక, ఇలా అన్ని డెకరేట్ చేసి స్టోన్స్ తో చాలా బాగుంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ అండి. మనకి అగ్రోమెట్ లో నాకు 699 కి వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇందులో ఏంటంటే ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టోన్స్ అనేవి కొన్ని కలర్స్ చేంజ్ చేస్తూ సేమ్ రూపులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి పింక్, డార్క్ బ్లూ అలా ఉన్నాయి కదండి. కొన్నిటికి ఏంటంటే గ్రీన్ మెరూన్ తో, కొన్నిటికి లైట్ బ్లూ, సీ గ్రీన్, అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయన్నమాట. సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో ఈసారి వరలక్ష్మి వ్రతం కోసం అని అమ్మవారి రూపు ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి, 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎల్లో ఫేస్, ఇంకొకటి జర్మన్ సిల్వర్ లో తీసుకున్నది. అది కాకుండా ఈసారి ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి అమ్మవారి రూప్ అండి. ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి 108 ఫ్లవర్స్ అండి. ఇందులో సైజెస్ అనేవి ఒకే సైజ్ ఉన్నాయన్నమాట అక్కడ అగ్రోమెట్ లో. అయితే ఇందులో సిల్వర్ కలర్ నేను తీసుకున్నాను కదండి, గోల్డ్ కలర్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా కొత్త స్టాక్ వచ్చిందనమాట. అందుకని తీసుకున్నాను. నా దగ్గర యాక్చువల్ గా 108 ఫ్లవర్స్ అయితే ముందు లేవు, అందుకోసమని ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 108 ఫ్లవర్స్ అండి. చాలా బాగున్నాయి, కొత్త స్టాక్ వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఈచ్ ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చిన్న ఫ్లవర్స్, ఇది అన్నిటికంటే చిన్న సైజ్ అన్నమాట. మనకి అమ్మవారికి 108 ఫ్లవర్స్ అష్టోత్తరాలు చదవడానికి యూజ్ చేస్తారు కదండి. సో ఇవన్నమాట. ఇది చాలా చిన్న సైజు. యాక్చువల్ గా జర్మన్ సిల్వర్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్లవర్స్, డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. చాలా ఉంటాయండి మోడల్స్. బట్ ఇక్కడ అగ్రోమెట్ లో ఏంటంటే బేసిక్ మోడల్ చిన్న సైజు ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 355 రూపీస్ అండి. మనకి బయట చూస్తే ఇంకా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి, బట్ ఇక్కడైతే 355 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయండి. రియల్ సిల్వర్ ఫ్లవర్స్ లానే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్ అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ తీసుకున్నానండి. ఇవి యాక్చువల్ గా మనకి సెకండ్ యూనిట్ ఉంటుంది కదండి. సెకండ్ యూనిట్ లో సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే అక్కడ అన్ని ఆర్గనైజర్స్ కూడా ఉంటాయన్నమాట. ఆర్గనైజర్స్ కోసం చూస్తుంటే ఇవి కనిపించాయి. జనరల్ గా ఈ 4 పార్టిషన్స్ ఉన్న బాక్సెస్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. వైట్ లైట్ కలర్ ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ కలర్ లో. బట్ ఈ కలర్స్ అనేవి నాకు కొత్తగా అనిపించి తీసుకున్నాను అనమాట. ఇలా పింక్ కలర్ లో ఉన్నాయి, ఇలాంటి స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి, భలే ఉన్నాయి. అండ్ ఈ సైజెస్ కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సైజెస్ కంటే పెద్దవండి. ఇవి మనకి కడపలు కడుక్కోవడానికి, ఇంటి ముందు పసుపు కుంకుమ అలా యూజ్ చేస్తాం కదండి. సో అలా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. ముగ్గు వేయడానికి కూడా, ముగ్గు పొడి వేసుకోవడానికి, అలా ఒక దానిలో ముగ్గు పొడి, ఒక దానిలో పసుపు కుంకుమ, అలా అన్ని 3 to 4 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా 4 బాక్సెస్ లాగా పార్టిషన్ వచ్చి వస్తుందని చాలా బాగుంది క్వాలిటీ. సో ఇందులో నేను ఇది ఒక బ్లూ కలర్ తీసుకున్నానండి, ఒక పింక్ కలర్ తీసుకున్నాను, అండ్ ఇంకొక పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇలా 3 బాక్సెస్ తీసుకున్నానండి. ఇవి ఈచ్ వచ్చేసి 49 రూపీస్ అండి. ఇది పెద్ద సైజ్ అనమాట. పెద్ద సైజ్ ఉంది, మనకి కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది.
మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. ఓన్లీ మనం ముగ్గులు వేయడానికి, కలర్స్ నింపుకొని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం దేవుడి రూమ్ లో దేవుడికి సంబంధించిన హారతి కర్పూరాలు, ఇంకా పసుపు, గంధము, కుంకుమ అవి కూడా కావాలంటే కూడా ఇలా ఫిల్ చేసి పెట్టుకుంటే దేవుడి రూమ్ లో కూడా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ 49 రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదండి. సో దేనికైనా పనికొస్తుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. కలర్స్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. జనరల్ గా ట్రాన్స్పరెంట్ కలర్స్ లో ఉంటాయి కదా, అది కాకుండా ఇలా మల్టీ కలర్ లో పింక్, బ్లూ బాగుంది కదా అని తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 49 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రై పాన్ అండి. మీకు ఆల్రెడీ నేను ప్రెస్టేజ్ లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ అప్పుడు తీసుకున్న ఐటమ్స్ హాల్ చేశాను, గుర్తుందా అండి? చూసే ఉంటారు మీరందరూ. దానికి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి. సో అక్కడ ఏంటంటే మనం 28 సెంటీమీటర్స్ ఫ్రై పాన్ తీసుకున్నానండి. బట్ ఇది చిన్న సైజ్ ఒకటి కావాలి అని చెప్పేసి, ఆమ్లెట్స్ కి వాటికి కావాలని చెప్పేసి చిన్న సైజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ అండి. ఇదేంటంటే హార్డ్ అనోడైజ్డ్ పైన మనకి 6 లేయర్స్ ఆఫ్ నాన్ స్టిక్ లేయర్ ఉంటుందండి. ఇది సైజ్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అండి. సో దీనికి వచ్చేసి స్టీల్ హ్యాండిల్ వచ్చిందండి. హ్యాండిల్ అయితే స్టీల్ హ్యాండిల్ ఉంది అండ్ మొత్తం కంప్లీట్ గా నాన్ స్టిక్ అనమాట. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కదండి. 28 సెంటీమీటర్స్ ది నాన్ స్టిక్ ప్యాన్, తర్వాత 28 సెంటీమీటర్స్ ది నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను కదా, అవి నాకు బాగా నచ్చాయండి క్వాలిటీ వచ్చేసి. అందుకోసం చిన్న సైజ్ లో కూడా ఒకటి కావాలని తీసుకున్నాను. దీనికి ఏంటంటే స్పెషల్ గా ఈ డిజైనింగ్ బాగుంటుందండి. ఈ సైడ్ కి వచ్చిన డిజైనింగ్ కట్స్ గా చాలా బాగుంటుంది. అండ్ ఇది బోత్ మనకి ఇండక్షన్ స్టవ్ పైన ఇంకా గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి బాటమ్ ఉంటే ఏంటంటే బోత్ ఇండక్షన్ స్టవ్ పైన, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీరు అగ్రోమేక్ అనే కాదండి, మీరు అమెజాన్ లో కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ఆఫర్స్ అయితే ఆల్మోస్ట్ కుక్వేర్ పైన, నాన్ స్టిక్ అనే కాదండి, ఎలాంటి కుక్వేర్ పైన అయినా అమెజాన్ కి అగ్రోమేక్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. చాలా మంది అడిగారు నన్ను, అగ్రోమేక్ లో తీసుకుంటే బెస్టా లేదంటే అమెజాన్ లో తీసుకుంటే బెస్టా అంటే. ఆఫర్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. ప్రైజెస్ మహా అంటే ఒక ప్రైజెస్ నార్మల్ గా అయితే ఒక 100 to 200 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందేమో. బట్ ఆల్మోస్ట్ ప్రైసెస్ అన్ని సిమిలర్ గా ఉంటాయండి. బట్ ఏంటంటే అగ్రోమేక్ కి వెళ్తే మనం డైరెక్ట్ గా చూసి, మన కళ్ళతో చూసి మనకి ఏ సైజ్ బాగుంటుంది, ఏ క్వాలిటీ బాగుంటుంది అని చెక్ చేసి తీసుకోవడానికి ఉంటుంది. ఒకే ప్లేస్ లో మనకు అది మల్టీ బ్రాండ్ స్టోర్ లాగా కదండి. సో చాలా బ్రాండ్స్ ఉంటాయి, అందులో మనకి నచ్చింది కంపేర్ చేసుకొని తీసుకోవడానికి ఉంటుంది. అందుకోసమని మనం స్టోర్ కి వెళ్తే డైరెక్ట్ గా చూసి తీసుకోవచ్చు. బట్ ఆఫర్స్ వైజ్ చూస్తే అమెజాన్ లో, అగ్రోమేక్ లో ఆల్మోస్ట్ సిమిలర్ ఆఫర్స్ ఉంటాయండి, మీరు చెక్ చేయొచ్చు కూడా. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అండి. సో ఇది వచ్చేసి బౌల్ విత్ లిడ్ అండి. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనము జనరల్ గా బౌల్ తీసుకొని నార్మల్ ప్లేట్స్ తీసుకున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ సైజ్ అనేది ఫిట్ అవ్వదు. బట్ వీళ్ళు ఏంటంటే బౌల్ విత్ లిడ్ ఇచ్చారు అండ్ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. క్వాలిటీ కూడా మంచి వెయిట్ గానే ఉందన్నమాట, మరీ పతలాగా లేదు. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే చపాతీస్ చేసినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ హాట్ పాట్ ఉందండి, అది కాకుండా ఇది బాగుంటుంది అనిపించింది చపాతీస్ వేసి పెట్టుకోవడానికి, అందుకోసమని తీసుకున్నాను అనమాట. దీన్ని మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. అంటే చపాతీస్ అనే కాదు, మనము రైస్ వండిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు ఇందులో వేసి సర్వ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా కర్రీస్, లేదంటే ఏమైనా మనము స్నాక్స్ చేసినప్పుడు కూడా పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. దీనికి మెయిన్ గా ఏంటంటే అండి, ఈ డిజైనింగ్ అనేది బాగుందండి. చుట్టూ ఈ లేజర్ కటింగ్ డిజైన్ అది అంటారండి, లేజర్ కట్ డిజైన్ అనుకుంటా. సో ఇదంతా కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. ఈవెన్ మనకి లిడ్ పైన కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. చాలా బాగుందండి. బౌల్ విత్ లిడ్ కాబట్టి చాలా బాగుంది. బౌల్ అవనివ్వండి, లిడ్ అవనివ్వండి, క్వాలిటీ అయితే మంచి స్టాండర్డ్ గా ఉందండి. ఇందులో చాలా సైజెస్ ఉన్నాయండి. నేనైతే 21 సెంటీమీటర్ తీసుకున్నాను. బట్ మీకు ఇంకా పెద్ద సైజెస్ కావాలంటే కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. పీసెస్ కూడా మల్టీ పీసెస్ ఉన్నాయన్నమాట. ఇవి మనము ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా ఫంక్షన్స్ లేదంటే ఏదైనా వ్రతాలప్పుడు మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా ఇంట్లో, అలా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. లేదు మనమే ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా సరే తీసుకోవచ్చు. సో 290 రూపీస్ కి బౌల్ విత్ లిడ్, దట్టు మంచి స్టాండర్డ్ క్వాలిటీలో ఉంది అండ్ ఫ్లోరల్ డిజైనింగ్ అదంతా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. ఇది స్లీక్ వన్ అనమాట, అంటే సన్నగా ఉంటుంది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా వాడి సైకిల్ కి మన బాటిల్ హోల్డర్ ఉంటుంది కదా, అందులో కొంచెం లావు పాటి నార్మల్ మన టప్పర్వేర్ బాటిల్స్ పెడితే అందులో పట్టట్లేదు అనమాట.
సో వాడి కోసం స్లీక్ది కావాలి, సన్నగా ఉన్నది కావాలి అంటే సరే తీసుకొద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో మన కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్గా నేను తీసుకునేది గ్రీన్ కలర్, గ్రీన్ అంటే కొంచెం లెమన్ గ్రీన్ టైప్. ఇలాంటి బ్లూ కలర్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ నేను వెళ్ళినప్పుడు ఈ బ్లూ కలర్ స్టాక్ లేదు, సో అందుకని గ్రీన్ కలర్ తీసుకున్నానండి. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో స్టెయిన్లెస్ స్టీల్ అండి, ఇలా ఉంటుంది. స్లీక్ వచ్చింది అనమాట, సన్నగా ఉంటుంది. మనము బాటిల్ హోల్డర్ లో పెట్టడానికి సైకిల్ కి మా వాడడానికి సెట్ అవుతుందని తీసుకున్నాను. కెపాసిటీ వచ్చేసి 750 ml, బట్ స్లీక్ ఉండి మంచి హైట్ లో ఉందన్నమాట. ఇలా ఉంటుంది. సో క్యాప్ ఏంటంటే మనం హ్యాంగ్ చేసుకునే విధంగా కూడా పట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట, థ్రెడ్ లాగా. ఇది వచ్చేసి 245 రూపీస్ అండి, అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు 245 రూపీస్ కి వచ్చింది. ఇవన్నీ వచ్చేసి బాక్సెస్ అండి, స్టీల్ బాక్సెస్. లంచ్ బాక్స్ లాగా యూజ్ చేయడానికి ఈ సైజ్ అయితే యూజ్ అవుతుంది. నేను ఈ సైజులలో ఎందుకు తీసుకున్నానంటే మా వాడికి స్కూల్ కి స్నాక్స్ పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఈ చిన్న సైజ్ ఏంటంటే వాడికి ఏదైనా యాపిల్ కట్ చేసి ఇవ్వడానికి, ఫ్రూట్స్ పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ ఇది వచ్చేసి 2 నెంబర్ సైజ్ అండి. ఇది మనకి కంప్లీట్ గా రేడియం డిజైన్, లేజర్ కట్ డిజైన్ అంటారండి, రేడియం కాదు, లేజర్ కట్ డిజైన్ అనమాట. సో లేజర్ కట్ డిజైన్ ఇలా ఫ్లవర్ మోడల్ లో వస్తుందండి, చుట్టూ కూడా ఫ్లవర్స్ వస్తాయి అనమాట. సో స్టీల్ బాక్స్ ఇది ఏదైనా యాపిల్ కట్ చేసి ఇవ్వడానికి, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ దానిమ్మ ఒలిచి పెట్టడానికి, స్కూల్ కి పంపించడానికి బాగుంటుందని తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మా వాడికి నేను లంచ్ బాక్స్ ఏదైనా సరే కంప్లీట్ గా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేశానండి. ఓన్లీ స్టీల్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను. అది ఈవెన్ స్నాక్స్ అవనివ్వండి, లంచ్ బాక్స్ అవనివ్వండి, ఏదైనా సరే. ఎక్సెప్ట్ ఇంకా వాటర్ బాటిల్ అయితే నేను టప్పర్వేర్ యూజ్ చేస్తున్నాను. స్టీల్ బాటిల్స్ లో కూడా ట్రై చేయొచ్చు, బట్ స్మెల్ వస్తుంది అనిపిస్తుందండి, నాకైతే స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూడాలి వాటిలో ఏదైనా మంచి క్వాలిటీ బాటిల్స్ దొరికితే చూద్దామని. ఇప్పుడైతే ఒకటి తీసుకున్నాను కదండి వాటర్ బాటిల్, అది చూడాలి, అది బాగుంటే అదే బ్రాండ్ లో మళ్ళీ తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్ కదా. సో అలా అనమాట. ఇది వచ్చేసి 2 నెంబర్ సైజ్ అండి, ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. అండ్ ఇందులోనే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 3 నెంబర్ అండి. ఇది వచ్చేసి 3 నెంబర్. ఇది కూడా అంతే అండి, మల్టీపర్పస్, ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడానికి, లేదంటే ఏదైనా స్నాక్స్ చిప్స్ అవ్వనివ్వండి, లేదంటే ఇంకేదైనా స్నాక్స్ పిల్లలకు పెడతాం కదా బిస్కెట్స్ అలా, సో అలా పెట్టడానికి బాగుంటుంది అనమాట. సేమ్ డిజైనింగ్ అండి, ఫ్లోరల్ డిజైన్ లేజర్ కట్ తో వచ్చిందనమాట. బౌల్ కి కూడా చుట్టుపక్కల లేజర్ కట్ తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి 120 రూపీస్ అండి. 2 నెంబర్ సైజ్ ఏమో 100 కదండి, ఇది వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఇదే సేమ్ 3 నెంబర్ సైజ్ లో 2 బాక్సెస్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాము. వాడి స్కూల్ కోసమనే కాకుండా నేను ఏదైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి, అంటే లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటాయి కదా, వాటికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ స్టీల్ బాక్స్ అండి. ఇది సైజ్ నెంబర్ 8 అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 135 రూపీస్ అండి. ఇది మనకి లంచ్ కి అయితే బాగా సూట్ అవుతుందండి, లంచ్ రైస్ కలిపి పెట్టడానికి చాలా బాగుంటుంది. కంప్లీట్ ప్లెయిన్ అండి, దీనికైతే డిజైనింగ్ అంటూ ఏమీ లేదు. సో సైజ్ వచ్చేసి 8 అండి. అండ్ ప్రైస్ వచ్చేసి దీన్ని 135 రూపీస్ అనమాట. సో 135 రూపీస్ లో మంచి స్టాండర్డ్ గా ఉందండి. అగ్రోమేట్ లో స్టీల్ ఐటమ్స్ మనకి 2 టైప్స్ లో ఉంటాయండి. ఒకటి ఏంటంటే వెయిట్ వైజ్ తీసుకునేవి. వెయిట్ వైజ్ తీసుకునేవి ఎప్పుడైనా మీరు గమనిస్తే క్వాలిటీ అనేది కొంచెం పత్లా ఉంటుందన్నమాట, కొంచెం తక్కువ క్వాలిటీ, పత్లాగా లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళకి అట్లా వెయిట్ వైజ్ తీసుకునే స్టీల్ ఐటమ్స్ బాగానే ఉంటాయండి. బట్ కొన్ని ఏంటంటే పీస్ కాస్ట్ అనమాట, ఇవన్నీ పీస్ కాస్ట్. ఇవి ఏంటంటే మంచి స్టాండర్డ్ గా ఉంటాయి అండ్ మంచి వెయిట్ తో వస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డిజైన్స్ అవ్వనివ్వండి, క్వాలిటీ అవ్వనివ్వండి, చాలా బాగుంటుంది అనమాట. నేను తీసుకున్న స్టీల్ బాక్సెస్ వచ్చేసి 3 అండి. ఇవి వచ్చేసి అన్ని స్టీల్ బాక్సెస్ అండి. నెక్స్ట్ ఈ పీటలు తీసుకున్నానండి, ఇప్పుడు పూజలకి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి. ఇవేంటంటే పీటలు పెట్టి దానిపైన చిన్న ప్లేట్ పెట్టి దీపాలు పెట్టడానికి యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనం చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, చిన్న విగ్రహాలు పెట్టడానికి కూడా బాగుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి పీట డిజైన్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి ఈచ్ 95 రూపీస్ పడిందండి. సో సిమిలర్ అనమాట, ఇందులో డిజైన్ కలర్ అంతా సిమిలరేనండి. కావాలి అని చెప్పేసి 2 తీసుకున్నాను అనమాట, మనం మల్టీపర్పస్ యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఇవి వచ్చేసి పీటర్ అండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 గ్లాస్ జార్స్ అండి. ఈ గ్లాస్ జార్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా నేను అంతకుముందు తీసుకున్నవి ఏంటంటే ఓవెల్ షేప్ లో వచ్చినాయి అనమాట.
ఇవేంటంటే కొంచెం స్ట్రైట్ మోడల్ అన్నమాట, సిలిండ్రికల్ మోడల్ వచ్చాయి, చూపిస్తాను. ఇలా ఉంటుందండి సెట్ ఆఫ్ 4 వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో సిలిండ్రికల్ మోడల్ అండి. నేను ఇంతకుముందు తీసుకున్నాయని ఓవెల్ షేప్ అన్నమాట. అందులో పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. పెద్ద సైజు వచ్చేసి సెట్ ఆఫ్ 3 ఉంటుంది బాక్స్. ఈ చిన్న సైజు వచ్చేసి ఓవెల్ దాంట్లో కూడా సెట్ ఆఫ్ 4 ఉంటుంది. ఇది కూడా సెట్ ఆఫ్ 4 అన్నమాట. సో లిడ్ అనేది ఇలా డిజైనింగ్ తో వస్తుందండి. నేను యాక్చువల్ గా ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 మంత్స్ కంటే ఎక్కువ డేస్ నుండే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను కిచెన్ లో జీలకర్ర పొడి అవనివ్వండి, మెంతి పొడి, ధనియాల పొడి అలా వేసి పెట్టుకోవడానికి యూజ్ చేస్తుంటాను. సో చిన్న సైజు కావాలి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే మనకి చిన్న స్పూన్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది మనకి సెట్ ఆఫ్ 4 అండి. 4 వచ్చేసి 155 రూపీస్ పడిందండి మనకి. సో ఈచ్ ఇది మనకి 200 ml కెపాసిటీ అండి. ఈచ్ బాటిల్ వచ్చేసి 200 ml కెపాసిటీ అండి. 155 రూపీస్ పడిందండి. సో 4 బాటిల్స్ కలిపి సెట్ 155 రూపీస్ పడింది. ఈచ్ బాటిల్ వచ్చేసి 200 ml కెపాసిటీ అండి. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ బౌల్స్ అండి, అంటే బేసిన్స్ మోడల్ అనమాట. ఇవి నేను తీసుకున్నది అయితే ఎక్కువగా మా వాడి కోసమే అనమాట. పాప్కార్న్ వేయించినప్పుడు, లేదంటే మన కార్న్ఫ్లేక్స్ వేయించుతాం కదండి, అంటే మిల్క్ లో వేసే కార్న్ఫ్లేక్స్ కాదండి, కార్న్ఫ్లేక్స్ ఆయిల్ లో వేయించి మనము సాల్ట్, కారం అలా వేస్తే బాగుంటుంది అనమాట. సో అలాంటి స్నాక్స్ కోసం అని మెయిన్ అయితే పాప్కార్న్ అండి. పాప్కార్న్ అనేది మనం చిన్న చిన్న బౌల్ అయితే పెట్టి ఇవ్వలేము, మిక్సింగ్ బౌల్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది. మెయిన్ గా పాప్కార్న్ కోసం తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి 0 సైజ్ అండి. 0 సైజ్ మనకి 99 రూపీస్ అండి. ఇది 2 తీసుకున్నాను. ఇది కూడా 0 సైజ్ 99 రూపీస్ అండి. బాగుంటుంది డిజైన్ కూడా, అంటే షేప్ అదంతా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి 99 అండి. అండ్ ఇందులో 1 నెంబర్ సైజ్ వచ్చేసి 115 రూపీస్ అండి. ఇది వచ్చేసి 115 రూపీస్ అనమాట. సేమ్ బౌల్ నెంబర్ 1 సైజ్ అనమాట. ఇవి కూడా 2 తీసుకున్నానండి. ఇది కూడా 1 సైజ్ 115 రూపీస్. అండ్ ఇది వచ్చేసి నెంబర్ 2 సైజ్ అండి. ఇది కొంచెం పెద్దది అనమాట. మనము చపాతీ పిండి కలపడానికి అయితే బాగుంటుందండి చపాతీస్ చేసేప్పుడు. ఇది నెంబర్ 2 సైజ్ 145 రూపీస్ అండి. సో ఇలా ఉంటుందండి. బేసిన్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం ఏదైనా సరే మ్యారినేట్ చేయడానికి, కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్స్ బాగా సూట్ అవుతాయి. ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేయడానికి వేస్తున్నాను అనమాట. సో ఇది 1 సైజ్, ఇవి వచ్చేసి 0 సైజ్ అండి. సో ఇవన్నీ వచ్చేసి చిన్న సైజ్ బేసిన్స్, మల్టీపర్పస్ యూజ్ చేయడానికి బౌల్స్ లాగా అనమాట. ఇవి కూడా 2 స్టీల్ బౌల్స్ అండి, పెద్ద సైజువి, స్నాక్ కోసం తీసుకున్నాను. సో ఇలా ఉంటుందండి బౌల్. అండ్ ఇవి వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఇది సైజ్ వచ్చేసి మనకి 12 సెంటీమీటర్స్ అండి. 12 సెంటీమీటర్స్. ఇది మనకి ఆఫర్ ఏంటంటే 50% ఆఫర్ ఉందండి. 180 రూపీస్ యాక్చువల్ ప్రైస్, మనకి 90 రూపీస్కి వచ్చింది అనమాట. సో 50% ఆఫ్ కాబట్టి 90 రూపీస్కి వచ్చింది. దీనికి కూడా కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ ఉందండి, చుట్టూ లేజర్ కటింగ్ డిజైన్ ఉందన్నమాట. సో సిమిలర్ బౌల్స్ అండి, 2 తీసుకున్నాను. బాగుంటాయండి, నేను ఆల్రెడీ యూజ్ చేశాను, క్వాలిటీ బాగుంది. అందుకోసమని పెద్ద సైజులో కావాలి, మెయిన్ గా స్నాక్ పర్పస్ అని తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి స్టీల్ బౌల్స్ అండి. ఇది వచ్చేసి స్టీల్ గ్లాస్ అండి. ఇందాక చూపించిన లేజర్ కటింగ్ డిజైన్ తోనే వచ్చింది అనమాట. ఫ్లోరల్ డిజైన్ చుట్టూ ఓవెల్ షేప్ లో ఉండే గ్లాస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 7 నెంబర్ సైజ్ అండి. 159 ఉందండి. సో 50% డిస్కౌంట్ లో వచ్చింది అనమాట. అండ్ ఈచ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 80 రూపీస్ పడిందండి. స్టాండర్డ్ క్వాలిటీ అనమాట. సో ఇలాంటివి నేను 3 తీసుకున్నానండి. సో 3 గ్లాసెస్ తీసుకున్నానండి ఇలాంటివి. సో ఇవి వచ్చేసి 3 స్టీల్ గ్లాసెస్, సైజ్ 7 అండి. అక్కడ సైజెస్ కూడా ఉంటాయి, మనకి ఏ సైజ్ కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇది ఈ వాటర్ కి సరిపోతుంది ఈ సైజ్ అని చెప్పేసి నేను 7 సైజ్ తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 80 రూపీస్ పడిందండి. అండ్ ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్ అండి. ఇది మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, అంటే స్పూన్స్, చాక్స్ వేయడానికి బాగుంటుంది. లేదు అంటే మనం వాష్రూమ్స్ లో టూత్ పేస్ట్, టూత్ బ్రషెస్,
ఫేస్ వాష్ అలాంటివి పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 119 రూపీస్ పడిందండి. సో డిజైనింగ్ అంతా చాలా బాగుందండి. గ్రే అండ్ వైట్ కలర్ లో చాలా బాగుంది డిజైనింగ్ అంతా. ఇందులో మనకి ఇంకొకటి ఇలా సిలిండ్రికల్ షేప్ లో ఉన్నది ఉంది, బట్ నాకు ఇది కొంచెం డిఫరెంట్ అనిపించి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్ అండి. ఇది ప్రైస్ చెప్పాను కదండి 119 రూపీస్ అనమాట. బ్రాండ్ వచ్చేసి నయాసా బ్రాండ్. నయాసా బ్రాండ్ తెలిసిందే కదండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. నయాసా ప్లాస్టిక్స్ చాలా మంది యూజ్ చేస్తుంటారు, బకెట్స్ అని, ఇలాంటి సోప్ హోల్డర్స్, తర్వాత ఇలా మల్టీపర్పస్ యూజ్ చేసేవి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇది వచ్చేసి నయాసా బ్రాండ్ లో కట్లరీ స్టాండ్ అండి. ఇవి వచ్చేసి పేపర్ బౌల్స్ అండి. యాక్చువల్ గా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో అందరికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టివ్వడానికి బౌల్స్ బాగుంటుందని పేపర్ బౌల్స్ తీసుకున్నాను. ఎలాగో అక్కడ దాకా వెళ్ళాం కదా, అన్ని చూస్తుంటే ఇవి కూడా కనిపించాయి. ఇది ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ అండి. సైజ్ అయితే పెద్దగా ఉందన్నమాట, అంటే 2-3 రకాల ప్రసాదాలు పెట్టించేలాగా ఉంది. కావాలని ఈ సైజ్ లో తీసుకున్నానండి. లాస్ట్ ఐటమ్ వచ్చేసి బోన్ మ్యారో స్పూన్స్ అండి. మీలో ఎంతమందికి తెలుసు బోన్ మ్యారో తీయడానికి స్పూన్స్ ఉంటాయి సపరేట్ గా, అవి యూజ్ చేసి తీయొచ్చు అని చెప్పేసి. నాన్ వెజిటేరియన్స్ కి తెలుసుందో లేదో నాకు తెలీదు. యాక్చువల్ గా నేను నాన్ వెజిటేరియన్ అయినా నాకు చాలా రోజుల వరకు తెలియదు అనమాట. మొన్న రీసెంట్ గా తెలిసింది. సో అగ్రోమెక్ వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి బోన్ మ్యారో తీయడానికి యూజ్ చేసే స్పూన్స్ అన్నమాట. సో మనం మటన్ తింటాం కదండి, నల్లి బోన్స్ ఉంటాయి కదా, సో అందులోంచి మనము బోన్ మ్యారో అనేది బయటికి తీయడానికి ఈ షార్ప్ ఎడ్జెస్ బాగా యూజ్ అవుతాయి అనమాట. సో మనము బోన్ మ్యారో వీటితో తీసి తినొచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసి ఈచ్ 21 రూపీస్ అండి. బట్ బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒకటి తెచ్చుకొని యూజ్ చేశాను, బాగా వస్తుంది అనమాట బోన్ మ్యారో తీయడానికి. సో అందుకోసమని ఇంకొక 2 తెచ్చాను. సో ఇవి వచ్చేసి బోన్ మ్యారో తీయడానికి స్పూన్స్ అనమాట. ప్రైస్ వచ్చేసి 21 రూపీస్ అండి. నేను అగ్రోమెక్ లో చేసిన షాపింగ్ అంతా మీకు చూపించానండి. అంటే కొన్ని మంచిగా యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపించాను. మెయిన్ గా అమ్మవారి రూప్ అవనివ్వండి, తర్వాత జర్మన్ సిల్వర్ లో ఉన్న ఫ్లవర్స్ అవనివ్వండి, అండ్ బౌల్స్ అవనివ్వండి, గ్లాసెస్ అండ్ లంచ్ బాక్సెస్, స్టీల్ బాక్సెస్ కూడా చాలా డిజైన్స్ వచ్చాయన్నమాట. గ్లాస్ జార్స్, పీటలు, ఇలాంటివి చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా. సో అందుకని తీసుకున్నాను. ఇవన్నీ నేను అగ్రోమెక్ లో చేసిన షాపింగ్ అండి. అగ్రోమెక్ అడ్రస్ వచ్చేసి సనత్ నగర్ లో ఉంటుందండి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటారు కదా, సో అక్కడ ఉంటుంది. మనకి వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి ఆన్లైన్ స్టోర్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారండి. వీళ్ళకి వెబ్సైట్ ఉందన్నమాట. మనం గూగుల్లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అడ్రస్ తో పాటు కింద వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ చెక్ చేయండి. అందులో వెబ్సైట్ లో మనం షాపింగ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఎవరైనా హైదరాబాద్ కాకుండా వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి కావాలి అంటే వెబ్సైట్ త్రూ షాపింగ్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా చెక్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. అండ్ మీకు వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి.